హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం? నా ఫేవరెట్ అనమాట. దీంట్లో నేను ఒక స్పెషల్ స్పైసెస్ యాడ్ చేశాను. దీనివల్ల దీని టేస్ట్ అయితే ఇంకా చాలా సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా ఇది నేను ఎలా ట్రై చేశాను ఏంటి అనేది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేశారంటే వా ఎలా చేసావు అసలు అని అడుగుతారు పక్కా. మీరు నా ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా ఈజీ అనమాట. ఈ పౌడర్ అయితే చేసి పెట్టుకున్నారంటే వితిన్ సెకండ్స్లో చేసేస్తారు. లెట్స్ బిగిన్. ఇక్కడ నేను చికెన్ అయితే ముందు కడిగి పెట్టుకున్నాను. దీన్ని ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. దీనికి సరిపడా కారము, సరిపడా సాల్ట్ వేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. కొంచెం ఆయిల్ యాడ్ చేసి మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని పక్కకు పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. మీరు బయట అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ. ఈ జ్యూసెస్ అన్నీ ఈ పీసెస్కి బాగా పడతాయి కదా. ఈ లోపు దీన్ని పక్కకు పెట్టి మనం మసాలా అయితే ప్రిపేర్ చేద్దాము. దీనికి కొంచెం దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు, ఒక బిర్యానీ ఆకు, 4 యాలక్కాయలు, 6 నుంచి 7 లవంగాలు, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు, ఒక 4 ఎండు కొబ్బరి, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఇక 6 నుంచి 7 ఎండుమిరపకాయలు వేసి బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ ఒకసారి చేసుకుని పెట్టుకుంటే మనం ఒక 2-3 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు, మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. ఇప్పుడు స్టవ్ మీద కడాయి అయితే పెట్టి ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకుని వాటిని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను ఎందుకంటే ఫ్రై కదా, ఇంక నేను ఓవర్గా వేయకుండా చేస్తున్నాను కాబట్టి. ఇక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ యాడ్ చేశాను. ఇందాక అక్కడ ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి తగ్గించేసుకుంటున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్లో వాటర్ వేయకపోయినా సరే వాటర్ వస్తాయి కదా, మనం ఒకసారి కొంచెం మూత పెట్టుకుని ఉడికించుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను. పచ్చిమిర్చి ఒక 6 పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుని దీన్ని మూత పెట్టుకుని ఉడికిస్తాను అనమాట. ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఉడికించుకుంటున్నాను. చూసారా వాటర్ ఎలా వచ్చినాయో బయటికి. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తూ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. స్టార్టింగే హై ఫ్లేమ్ పెట్టేయకుండా కొంచెం చిన్న మంటలో ఉడికించుకుని పీసెస్ ఉడికినాయి అన్నాక అప్పుడు మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అది బాగుంటుంది. ఇప్పుడు ఇది దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు దీనికి మనం ఇందాక చేసుకున్న మసాలా పౌడర్ ఒక 2 స్పూన్స్ నుంచి 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా మనం కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 to 6 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే ఫ్రై అయిపోతుంది. అంతే, చూసారా చాలా ఈజీ అనమాట. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. ఇంట్లో రొటీన్గా చేసే ఫ్రై కాకుండా ఒకసారి ఇలా స్పెషల్గా ట్రై చేయండి. ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు ఈ రెసిపీకి. ఇంట్లో కూడా చాలా బాగున్నాయని నాకు కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. అందుకే నేను వీడియో చేద్దామని చెప్పి వీడియో చేశాను. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పి కమెంట్ సెక్షన్స్లో కమెంట్స్ అయితే చేసేయండి. ఇక నేనైతే ఇంట్లో వేడివేడి సాంబార్ చేశాను అనమాట. సాంబార్కి సైడ్ డిష్లో ఈ చికెన్ ఫ్రై అయితే నంచుకుని తిందామని చేశాను. రెసిపీ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.